హలో అండి. వెల్కమ్ టు టుడే లెసన్. నా పేరు నరేష్. సో ఈరోజు లెసన్లో భాగంగా మనమైతే టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు యాక్చువల్గా కంపెనీలో ఎలా ఉంటుందంటే అన్ని అవసరాలకి జీరా అడ్మినిస్ట్రేటర్ దగ్గరికి వెళ్లకుండా తమకు తామే మేనేజ్ చేసుకునే ప్రాజెక్ట్స్ అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి ఎక్కువ మంది టీం మెంబర్స్ భావిస్తారు. ఎందుకనంటే యాక్చువల్గా జీరా ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ అనేది కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. పైకి ఈజీగా కనిపించినా కూడా కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే మనకి ఇక్కడ రకరకాల స్కీమ్స్ ఉంటాయి. వర్క్ టైప్ ఇష్యూ స్కీమ్ అని, ఫీల్డ్ స్కీమ్ అని, పర్మిషన్ స్కీమ్ అని, నోటిఫికేషన్ స్కీమ్ అని, వర్క్ ఫ్లో స్కీమ్ అని. సో ఇట్లా రకరకాల స్కీమ్స్ ఉంటాయి. ఈ స్కీమ్స్ని కాన్ఫిగర్ చేయాలి అంటే డెఫినెట్గా జీరా అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ ఉండాలి, జీరా అడ్మినిస్ట్రేషన్ ప్రివిలేజెస్ ఉండాలి, ఖచ్చితంగా జీరా అడ్మిన్ హెల్ప్ కావాలి. నాకు అలా కాకుండా నాది చిన్న టీము, నాకు నేనుగానే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని నాకు నచ్చిన ఫీల్డ్స్ నేను సెట్ చేసుకొని నాకు నచ్చిన విధంగా ఒక వర్క్ ఫ్లోని నేనే చేసుకొని నాకు నచ్చిన స్క్రీన్స్, నాకు నచ్చిన పర్మిషన్స్ నేను ఇచ్చుకుంటూ ఎవరి మీద నేను డిపెండ్ అవ్వకుండా నా టీంని నేను రన్ చేయాలి, నా ప్రాజెక్ట్ నేను రన్ చేయాలి అంటే ఎలా అనే ఆలోచన నుంచి వచ్చిందే మనకి టీమ్ మేనేజ్డ్ ప్రాజెక్ట్. సో నేనేం చెప్తున్నాను అంటే మనకి రెండు రకాల ప్రాజెక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి కంపెనీ మేనేజ్డ్ ప్రాజెక్టు, రెండోది టీమ్ మేనేజ్డ్ ప్రాజెక్టు. ఇవి టైప్స్ అన్నమాట. ఈ కంపెనీ మేనేజ్డ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి కంప్లీట్గా జీరా అడ్మినిస్ట్రేషన్ హెల్ప్ కావాలి. ఆయన లేకుండా ఇది టీమ్ ఓన్గా తనకు తానే చేయలేదు. టీమ్ మేనేజ్డ్ ప్రాజెక్ట్ అయితే కనుక జీరా అడ్మిన్తో పని లేదు, తమకు తామే చేసుకోవచ్చు. ఇక్కడ ఏది ఎవరికి బెస్ట్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆర్గనైజేషన్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేవి సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ ఫ్లోస్, సేమ్ కైండ్ ఆఫ్ స్కీమ్స్, ఫీల్డ్స్, ఇట్లా సేమ్ కాన్ఫిగరేషన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా కంపెనీ మేనేజర్ ప్రాజెక్ట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఒకే రకమైన వర్క్ ఫ్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్కి కావాలి అంటే కంపెనీ మేనేజర్ వెళ్ళటమే బెస్ట్ ఆప్షన్. ఎందుకను అంటే టీమ్ మేనేజర్ అనేది ఆ ప్రాజెక్ట్కి మాత్రమే పరిమితం, అవి వేరే ప్రాజెక్ట్స్తో షేర్ చేసుకోవన్నమాట. సో ఇక్కడ చిన్న చిన్న టీమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇక్కడ వాళ్ళకి బెస్ట్ ఏంటంటే టీమ్ మేనేజర్కి వెళ్ళటమే బెస్ట్. ఎందుకనంటే వాళ్ళ వర్క్ ఫ్లో అనేది వాళ్ళకి మాత్రమే పరిమితం, వాళ్ళ ఫీల్డ్స్ అనేవి వాళ్ళకి మాత్రమే పరిమితం, వాళ్ళ స్క్రీన్స్, పర్మిషన్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి మాత్రమే పరిమితం. వేరే ప్రాజెక్టులతో వాళ్ళ కాన్ఫిగరేషన్ అనేది షేరింగ్ అనేది జరగట్లేదు. ఇట్లాంటప్పుడు టీమ్ మేనేజర్ అయితే కనుక టీంకి చాలా సులభంగా ఉంటుంది, వాళ్ళకి వాళ్ళే మేనేజ్ చేసుకోవచ్చు. ఇట్లా కాకుండా మీ ప్రాజెక్ట్ అనేది వేరే ప్రాజెక్టులతో కనెక్ట్ అవుతుంది, కాన్ఫిగరేషన్ కూడా షేర్ అవుతుంది అంటే కనుక డెఫినెట్గా కంపెనీ మేనేజర్కి వెళ్ళటమే ఉత్తమం. ఇక్కడ పర్మిషన్స్, కస్టమైజ్డ్ పర్మిషన్స్ అనేవి డెఫినెట్గా జీరా అడ్మిన్ హెల్ప్ కావాలి. సో వారు మాత్రమే ఇది చేయగలరు. ఇక్కడ ఎవరైనా కూడా ఆ టీమ్ మేనేజర్, ప్రాజెక్ట్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ వర్క్ ఫ్లోస్ అనేవి ఎలా ఉంటాయి, షేర్డ్ అక్రాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్, మేనేజ్డ్ గ్లోబల్లీ. ఇక్కడ కాన్ఫిగర్డ్ పర్ ప్రాజెక్ట్, సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ సింపుల్ వర్క్ ఫ్లో మేనేజర్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది టీమ్ మేనేజర్లో. ఇష్యూ టైప్స్, ఇక్కడ ఇష్యూ టైప్స్ అంటే వర్క్ టైప్స్, ఫీల్డ్స్ అండ్ స్క్రీన్స్, ఇవి షేర్డ్ గ్లోబల్లీ. అంటే మీరు జీరా అడ్మిన్ సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళైతే కనుక మీరు వీటిని కాన్ఫిగర్ చేయొచ్చు, ఫీల్డ్స్, స్క్రీన్స్, ఇష్యూ టైప్స్. నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన లెసన్స్లో అయితే వీటి గురించి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. టీమ్ మేనేజర్ వచ్చేసరికి ప్రాజెక్ట్ స్పెసిఫిక్, వోంట్ ఎఫెక్ట్ అదర్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇవి ఆ ప్రాజెక్ట్కి మాత్రమే పరిమితం. కస్టమ్ ఫీల్డ్స్ వచ్చేసి క్రియేటెడ్ గ్లోబల్లీ, అంటే మీరు జీరా అడ్మిన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కొత్త కస్టమ్ ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇవి లోకల్ టు ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్కి మాత్రమే పరిమితం, బయట వేరే ప్రాజెక్ట్ని కావాలి అంటే కనుక కుదరదు. టీమ్ మేనేజర్ ప్రాజెక్ట్లో క్రియేట్ చేసిన ఫీల్డ్ టీమ్ మేనేజర్ ప్రాజెక్ట్లోనే ఉపయోగపడుతుంది. స్కీమ్స్ వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పినట్టు వర్క్ ఫ్లో, స్క్రీన్, ఫీల్డ్, పర్మిషన్, నోటిఫికేషన్ ఇవన్నీ కూడా యూజ్ స్కీమ్స్. సో స్కీమ్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాయి. ఇక్కడ అవసరం లేదు, ఆల్రెడీ టీమ్ మీరు క్రియేట్ చేసినప్పుడు టీమ్ సెట్టింగ్స్లోకి వెళ్తే, ఆ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరైతే కాన్ఫిగర్ చేసుకోవచ్చు.
ఇక్కడ పర్మిషన్స్ అండ్ రోల్స్కి వచ్చేసరికి ముఖ్యంగా కంపెనీ మేనేజర్ ప్రాజెక్ట్లో మస్ట్ అండ్ షుడ్గా పర్మిషన్ స్కీమ్ అనేది కాన్ఫిగర్ చేయాలి. దాని ప్రకారమే పర్మిషన్స్ అనేవి అలాట్ అవుతాయి. టీమ్ మేనేజర్ వచ్చేసరికి అక్కడ మీకు రోల్ బేస్డ్ ఉంటాయి. ముఖ్యంగా 3 రోల్స్ ఉంటాయి: అడ్మిన్, మెంబరు, వ్యూవర్. ఫ్రీ ప్లాన్లో అయితే మీరు ఈ రోల్స్ని మీరైతే మేనేజ్ చేయలేరు. మస్ట్ అండ్ షుడ్గా స్టాండర్డ్, అట్లీస్ట్ స్టాండర్డ్ అయితే ఉండాలి. గ్రాన్యులారిటీ వచ్చేసరికి వెరీ డీటెయిల్ ఇక్కడ కంపెనీ మేనేజర్లో. ఇక్కడ బేసిక్ అండ్ ప్రాజెక్ట్ స్కోప్. నెక్స్ట్ రిపోర్టింగ్ అండ్ ఫీచర్స్కి వచ్చేసరికి టీమ్ బేస్డ్లో కనుక టీమ్ మేనేజర్లో మీకైతే ఒక బేసిక్ రిపోర్టింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. కంపెనీ మేనేజర్లో అయితే మీకు అడ్వాన్స్డ్ వెలాసిటీ చార్ట్స్ అని ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో రోడ్ మ్యాప్స్కి వచ్చేసరికి కంపెనీ మేనేజర్లో అడ్వాన్స్డ్ రోడ్ మ్యాప్స్, అట్లాగే టైం లైన్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. టీమ్ మేనేజర్లో మాత్రం మీకు బేసిక్ రోడ్ మ్యాప్ అంటే టైం లైన్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఆటోమేషన్ వచ్చేసరికి ఇది మోర్ పవర్ఫుల్ అండ్ కస్టమైజబుల్. ఇది సింపుల్ ప్రాజెక్ట్ లెవెల్ ఆటోమేషన్. అయితే ఇక్కడ మీరు కనుక గ్లోబల్ ఆటోమేషన్లో క్రియేట్ చేస్తే కనుక గ్లోబల్ ఆటోమేషన్, సో మీరు గ్లోబల్ రూల్ క్రియేట్ చేస్తే కనుక మీరు టీమ్ మేనేజర్ని ప్రాజెక్ట్ని స్కోప్లో అయితే ఉంచుకోవచ్చు. సో ఇంటిగ్రేషన్ విత్ అదర్. నెక్స్ట్ స్కేలబిలిటీ అండ్ యూజ్. సో కంపెనీ మేనేజర్ అనేది బెస్ట్ ఫర్ లార్జ్ టీమ్స్ అండి, ఇది బెస్ట్ ఫర్ స్మాల్ టీమ్స్. సో స్టాండర్డైజేషన్కి వచ్చేసరికి మీకు కంపెనీ మేనేజర్ మోర్ స్టాండర్డ్. ఇక్కడ స్కీమ్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ దానికోసమే మనకి కంపెనీ మేనేజర్ అనేది స్టాండర్డ్ అని చెప్తాము. సో ఈజీ టు మైగ్రేట్ బిట్వీన్ సిఎంపీస్, ఇక్కడ లిమిటెడ్ అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ యూస్ కేసెస్కి వచ్చేసరికి, సో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ షేరింగ్ వన్ వర్క్ ఫ్లో ఆర్ ఎస్ఎల్ఏ ప్రాసెస్. ఒక వర్క్ ఫ్లోని, ఒక ఎస్ఎల్ఏ ప్రాసెస్ని మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ షేర్ చేసుకుంటున్నాయి అంటే అర్థం ఏంటంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ షేర్ చేసుకుంటున్నాయి. అట్లాంటి సందర్భంలో కంపెనీ మేనేజర్కి వెళ్ళటమే ఉత్తమం. స్టార్టప్ ప్రొడక్ట్ టీమ్ అయితే కనుక టీమ్ మేనేజర్ అయితే బెస్ట్. అజైల్ డెవ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ స్ప్రింట్స్ అండ్ బోర్డ్స్ ఇండిపెండెంట్లీ. చూడండి ఇక్కడ ఇండిపెండెంట్లీ, అప్పుడు టీమ్ మేనేజర్ ఉత్తమం. సో ఇదన్నమాట వీటి యొక్క బేసిక్ డిఫరెన్సెస్. కంపెనీ అంటే ఏంటి, టీమ్ మేనేజర్ అంటే ఏంటి. మీరు ఇక్కడ యూఏలో స్పేసెస్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ మీద మీరు మోర్ యాక్షన్స్లోకి వెళ్తే ఇక్కడైతే మీకు చూడొచ్చు అది కంపెనీ మేనేజరా టీమ్ మేనేజరా. చూడండి ఇక్కడ ఫుల్ స్టాక్ అనేది కంపెనీ మేనేజర్ ప్రాజెక్ట్, హలో డెవాప్స్ అనేది టీమ్ మేనేజర్ ప్రాజెక్ట్ ఇక్కడ చూడొచ్చు. అలాగే మీరు కనుక వ్యూ ఆల్ స్పేసెస్లోకి వెళ్తే కనుక ఇక్కడ టైప్ చూడొచ్చు. ఫుల్ స్టాక్ అనేది కంపెనీ మేనేజర్, హలో డెవాప్స్ అనేది టీమ్ మేనేజర్, సపోర్ట్ అనేది సర్వీస్ మేనేజ్మెంట్. సో వీటి యొక్క డిఫరెన్సెస్ నేను గుర్తుంచుకోవాలా, బట్టి పట్టాలా అంటే అవసరం లేదు. మీరు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత వీటి మీద పనిచేస్తున్నప్పుడు మీకే ఒక ఐడియా అయితే వస్తుంది, కంపెనీ మేనేజర్లో ఏముంటాయి, టీమ్ మేనేజర్లో ఏముంటాయి. ఒకటి మాత్రం కన్ఫామ్, కంపెనీ మేనేజర్ ప్రాజెక్ట్లో స్కీమ్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ మనం ఇంతకుముందు లెసన్స్ డిస్కస్ చేసాం కదా, అవన్నీ కూడా కంపెనీ మేనేజర్లో ఉంటాయి. సో టీమ్ మేనేజర్లో అవన్నీ ఉండవు. టీమ్ మేనేజర్ అనేది చాలా ఈజీ అనమాట, కాన్ఫిగరేషన్ కూడా చాలా ఈజీ. మనమైతే టీమ్ మేనేజర్ గురించి ఒక కంప్లీట్ లెసన్ అయితే మనం చేద్దాం, ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అట్లాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్కి వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.